క్రితం జరిపించిన తులసికి కూడి చేరవచ్చిన మీ అందరికీ కూడా సర్వశక్తిమంతుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ శుక్రవారపు రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారం అంతా కూడా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో కాల్చి మనం వెళ్ళిన పనిలో మనకు తోడుగా ఉండి మనం చేసిన ప్రయాణాల్లో ఆయన దూతను మనకు తోడుగా పంపించి అనుదిన ఆహారంతో పోషించి ఆరోగ్యవంతులుగా సజీవులుగా మరలా ఆయన మందిరానికి వచ్చి ఆరాధించుకునే ఈ వెసులుబాటును ఇచ్చినప్పుడు ఇది అందరికీ తెలిసిందే. అనేక మంది రావాల్సిన వారుగా ఉంటుండగా కానీ వాక్యము సెలవిచ్చిన రీతిగా పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యము సెలవిస్తుంది. అలాగే రాకడలో కూడా తీర్పులో కూడా ఏర్పరచబడిన వారిలో లేకపోతే కనుక విడవబడతారు అని వాక్యము సెలవిస్తుంది. ఏది ఏమైనా మన జీవితంలో మేలైనది సద్వినియోగమైంది ఏమిటి అంటే కనుక దేవుడు అనుగ్రహించిన దినములో ఎంత సమయం అయితే దేవునితో మనం గడుపుతామో అది తప్ప మరి ఇక ఏదైనా కానీ ఇది వ్యర్థమే అని నేను అనుకుంటాను. దేవునితో సమయాన్ని గడపలేని వారు లోకంతో సహవాసం చేస్తున్నారు. దేవుడు వారానికి ఒక పర్యాయాన్ని ఆయన ఆరాధించుకునే చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇక నీకు నాకు పరిస్థితులు అర్థం చేసుకోకపోతే ప్రస్తుతం మనం ఆరాధించుకుంటున్న మందిరంలోనే బయటికి సౌండ్ వెళ్లకుండా ఆపివేయటం నిలిపివేయటం జరిగింది. కోవిడ్ టైంలో అనగా 2019 ప్రపంచమంతా మరణ మృదంగం మోగినప్పుడు ఇంట్లో ఎవరు చనిపోతారో లేకపోతే ఒక ఇంట్లో ఉంటే కనుక కోవిడ్ వస్తే పక్క గదిలో ఉన్న వారికి సంబంధం లేని సత్సంబంధాలు లేని పరిస్థితులు చవిచూచినప్పుడు అనేక మంది ప్రార్థనలు చేస్తారు, తీర్మానాలు చేసుకున్నారు. ఆ దాటిని ఆ కోవిడ్ దాటిని దేవుడు తప్పించాడు, ఆయుష్ను పొడిగించాడు. మరలా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు. హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నేను వాక్యాన్ని ముందు పెట్టుకుని గమనిస్తే రాకడ దినాల్లో యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని ప్రభు చెప్పినట్టు ఇప్పుడు మొన్నటిదాకా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. తదుపరి ఇప్పుడు అరబీ కంట్రీల్లో ఇరాను యుద్ధము జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న మన పిల్లలు లేకపోతే మన ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ వారి ప్రాణాలు బెంబేలెత్తిపోతున్నాయి. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ మిషైళ్ళు ఆ బాంబులు వేస్తున్నప్పుడు ఎప్పుడు ఏ ఇంటి మీద పడిపోద్దో మరలా నేను ఇంటికి వెళ్ళి నా వారిని చూడగలుగుతానా అన్న ప్రాణభీతితో వారు బతుకుతూ ఉంటే నీకు నాకు స్థితిగతులు అన్నీ బాగున్నాయని నేను అనుకుంటున్నాను. అనుకునే దేవునితో సహవాసం చేయలేక దేవునికి సమయాన్ని ఇవ్వలేక ఇక్కడ ఆరాధన జరుగుతుంది శుక్రవారం అని తెలిసినా కానీ నిర్లక్ష్య వైఖరిని వహిస్తున్నాం. ఈరోజు పడుకుంటే రేపు లెగిస్తామో లేదో గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో మనము ప్రభు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. ముందున్న దినాలన్నీ కూడా గడ్డు కాలం అనగా కష్టకాలమే వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఆరాధించుకుంటున్న మందిరం పైన సౌండ్ ఆపేశారు. తర్వాత వీలు కుదిరితే వాక్యం చెప్పినప్పుడు వాక్యము మనకి తెలియజేసినట్లు మందిరంలో మూతపడే అవకాశం వస్తుంది. లేకపోతే ఆ మందిరాల్లోనే దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే హేయమైన వస్తువు నిలువరాని స్థలంలో నిలిచినప్పుడు రాకడ బహు సమీపంగా ఉందని గుర్తుపెట్టుకోండి. అంటే దేవునికి ఆరాధన జరగవలసిన మందిరంలో నీవు నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధికి రాని కారణాన్ని బట్టి అపవాది కూడా వచ్చి కూర్చుని ఏలుబడి చేసే పరిస్థితులు వస్తాయంట.
ఇంకా ఈ స్త్రీల సమాజపు వారిగా పరిశుద్ధ గ్రంథంలో మీ గురించి రోధించే స్త్రీలుగా ఉండాలి. మీరు మాత్రమే కాదు, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి అని వాక్యము సుస్పష్టంగా, జ్ఞానవంతురాలు నువ్వు నీ ఇల్లుని కట్టుకోవాలి, రక్షణతో ఆ ఇంటికి ప్రాకారం ఏర్పాటు చేసుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది. ఇంకా ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నీవు నీళ్లు కుమ్మరించినట్లు నా సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు అంటే కనుక ఈ చివరి దినములలో అపవాది అనేవాడు ఎవరిని మింగుదామని చూస్తున్నాడు. అలాగే మరణం అనేది నీ పసిపిల్లల ప్రాణం తీయడానికి కిటికీలు గుండా ఎక్కుతూ ఉంది. మరణం అనేది నీ యవన పిల్లల ప్రాణం తీయటానికి రాజవీధుల్లో తిరుగుతూ ఉంది. మరి ఆ మరణ దూతను తప్పించుకోవటానికి, నీ పిల్లలను పాడు చేయటానికి, నీ కుటుంబ వ్యవస్థను కూలగొట్టడానికి గర్జించు సింహంలాగా వాడు తిరుగులాడుతూ ఉన్నప్పుడు దాని బారి నుంచి తప్పించే దేవుని చెంతకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్న నీవు తప్పించుకోగలవా అంటే ఏమాత్రమో తప్పించుకోలేదు. అందుకనే వాక్యము సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేక మంది, లోకానందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడు. ప్రభువు అందరి కోసము ప్రాణం పెట్టాడు. మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడాలని, ఆయన ఉన్న స్థలంలో అనగా పరలోకంలో అందరూ ఉండాలని, ఆ పరలోకం విడిచిపెట్టి వచ్చి ఈ లోకానికి మానవ కోటికి రక్షణ ఇచ్చాడు. ఎందరు ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షణ పొందుతారు. ఎందరూ ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోలేవని వాక్యం సెలవిస్తుంది. అందుకనే రోజు లేదా ప్రతి వారము ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక సామెతల గ్రంథంలో చదివిన ఈ చివరి అధ్యాయమైన 31వ అధ్యాయంలో ఒక గృహిణి గురించి, ఆ గృహిణి ఎలా ఉంటుంది అని ఒక స్త్రీగా ఉంటే కనుక ఈ అధ్యాయం నువ్వు కంఠస్థ పెట్టుకుంటే, ఈ అధ్యాయం నువ్వు చదవగలిగితే, ఈ అధ్యాయం నువ్వు పాటిస్తే కనుక నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది తెలుసా? చదువుకుందాం ఒకసారి. 10వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. అంటే నీవు గుణవతివైతే దేవుడు నిన్ను దేనితో పోలుస్తున్నాడు తెలుసా? మంచి ముత్యము కంటే నీవు అమూల్యమైన దానవు. ఎటువంటి దానవు చెప్పాలి అంటే నీ గుణమును బట్టి, నీ గుణం అనగా నీ క్యారెక్టర్ని బట్టి నీ జీవితాన్ని దేనితో చూస్తున్నాడు అంటే కనుక మంచి ముత్యంతో పోలుస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. 14:26 సామెతల గ్రంథం 14:26. ఏం కలిగి ఉంటుందంట? నీకు ధైర్యం, బహుధైర్యంగా ఉంటావు. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలుగుంటే నీకు ధైర్యము కలుగుతుంది. అంటే జ్ఞానవంతురాలుగా ఉండాలి అని మొదటగా చెప్తున్న ప్రభువు, రెండోదిగా నువ్వు ఎలా ఉంటారంట? ధైర్యవంతురాలు. ఎందుకు ధైర్యవంతురాలుగా ఉండాలి అంటే కనుక ఇందాక చెప్పిన మాటలన్నీ కూడా ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లు, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించమని ఎవరికి చెప్పాడు? స్త్రీలకే చెప్పాడు. నీవు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కోసము ప్రార్థన చేయని ఎవరితో చెప్పాడు? స్త్రీతో చెప్పాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని ఎవరితో చెప్పాడు? స్త్రీతోటే కదా. ఈ విషయాలన్నీ స్త్రీతో చెప్పినప్పుడు ఒక గృహిణిగా, లేక ఒక తల్లిగా, ఒక భార్యగా నీవు ఈ పనులన్నీ చేయగలుగుతున్నావా? నీవు జ్ఞానంతో నీ ఇల్లును కట్టుకుంటున్నావా? లేకపోతే కనుక ముత్యం వంటి శ్రేష్టమైన భార్యగానే నీవు ఉన్నావా? నీవు ముత్యంలా ఉండాలి అంటే కనుక నీ గుణం ఎలా ఉంది?
ప్రశ్నిస్తుంది వాక్యం. గుణవతి అయిన భార్యే ముత్యము లాంటిది, ముత్యము లాంటిది. అందుకనే ముత్యం గురించి దేవుడు ఒక ఉపమానం కూడా చెప్తాడు. ఒక వర్తకుడు మంచి ముత్యాలు వెతుకుతున్నాడంట. ఆ ముత్యము మంచిది అనుకున్నప్పుడు, ఆ ముత్యము దొరికినప్పుడు తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు అని చెప్తున్నాడు. అంటే నీ గుణాన్ని బట్టి పలానా స్త్రీ, పలానా గృహిణి, పలానా జ్ఞానవంతురాలు, పలానా ఆవిడ భార్య, లేకపోతే పలానా తల్లి ఎంతో శ్రేష్టమైనదని నీవు పొగడబడతావు. నీ క్యారెక్టరు అలా ఉండాలి, ముత్యములాగా ఉండాలి. ముత్యము ఎక్కడేసినా కానీ ముత్యమే, దాని వాల్యూ తగ్గుతుందా? తగ్గదు. నీవు ఈ ఊర్లో ఉన్నా, ఇంకో ఊర్లో ఉన్నా, ఈ సంఘంలో ఉన్నా, ఇంకో సంఘంలోకి వెళ్ళినా నీవు ముత్యము లాంటి దాన్ని కనుక నీ విలువ తగ్గదు. ఎప్పుడు అంటే కనుక నీవు క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు. అదే చెప్తున్నాడు 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఇటువంటి భార్యను తన భర్త ఏమంటాడంట? చదువు 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు అతని లాభప్రాప్తికి వెళితే కలుగదు. తన భర్త అంట నమ్మకం ఉంచుతాడంట. నమ్మకం. ఈ రోజుల్లో చాలామంది భర్తలు భార్యలను నమ్మట్లేదు. తాళాలు ఎవరండాలి, డబ్బులు ఎక్కడ పెడతారో అప్పుడు. ఎందుకు అంటే కనుక ఇది మన ఇల్లు అనుకునేవారు లేరు. ఇంకా పుట్టింటి కాడి నుంచి వచ్చాం కదని ఎక్కడదంతా అక్కడ దోసి పెట్టేయాలి అనుకునేవారు ఉన్నారు కదా. పుట్టింటికి దోసి పెట్టాలండి. నువ్వు దొంగతనం చేయడానికి రావట్లేదు. నీ భర్త ఇస్తే నువ్వు ఇయ్యి. నీ భర్త సంపాదన తన అనుమతితోని నీ పుట్టింటి వారికి ఇబ్బందులు ఉంటే కనుక ఇయ్యి. నువ్వు దొంగసాటుగా చేస్తే, తెలియకుండా చేస్తే అది దొంగతనము. నీ భర్త నిన్ను నమ్మడు. నీ పెనిమిటి నిన్ను నమ్మాలి అంటే కనుక ప్రతి విషయంలో తన ఎదుట నీవు యథార్థంగా ఉండాలి. పెనిమిటి, సంఘానికి పెనిమిటైన భార్య అయిన మనము కూడా త్వరలో రానైన భర్త అయిన యేసయ్యకు మనం ఎలా ఉండాలి అంటే కనుక నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే కనుక అతని లాభప్రాప్తికి వెళితే కలగదు. అంటే ఎప్పుడూ కూడా లోటు అనేది లేకుండా ఆ కుటుంబము ఉంటుంది. లోటు అనేది లేకుండా ఆ వ్యక్తి ఉంటాడు. లోటు అనేది లేకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకు అంటే కనుక ఇంటిలో జ్ఞానవంతురాలుగా ఉన్న నీవు, గుణవతి అయిన నీవు నీ పెనిమిటికి నమ్మకస్తురాలుగా ఉన్నావు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ తల్లులరా, దైవజనాంగమా, మనం అలా నమ్మకంగా ఉన్నామో లేదా పరిశీలన చేసుకోవడానికి దేవుడు మరొకసారి ఈ మాటలు మనకే గుర్తు చేస్తున్నాడు. ఏమాత్రం చాలామంది ఉంటారు. ఇంకా మీరు ఇక్కడ మిమ్మల్ని గురించి కాదు కానీ చాలా దిక్కుల్ని చూస్తూ ఉంటాం. భర్త కళ్ళు కప్పేస్తారండి. తర్వాత ఆ డబ్బులతోటి ఏదో కొనుక్కిని మా పుట్టింటోళ్ళు పెట్టారండి. లేరండి, మా పుట్టింటోళ్ళు కొన్నారు. ఎందుకు అలాగా? ఒకవేళ తర్వాత తెలుస్తుంది. ఎప్పుడూ కూడా నీ భర్త నీతో ఉండాలి కదా. సమస్తం విడిచిపెట్టి నీ భర్తతోటే జీవితకాలం ఉంటానని ప్రమాణం చేసి భారీగా మారావు కదా. అలాంటప్పుడు అటువంటి భర్త దగ్గర నీకు నమ్మకం లేకపోతే, అటువంటి భర్త దగ్గర నీకు నమ్మకత్వం నీ భర్తకి నీ మీద కుదరకపోతే నీ జీవితకాలం అంతా కూడా నిన్నొక దొంగగాను, నిన్నొక నమ్మలేని వ్యక్తిగాను నీతో ఉంటాడంతే. కానీ నీకు తాళాలు ఇవ్వడం, నీతో కాపురం, సంసారం అన్నీ కొనసాగుతాయి. కానీ ఆ ధన విషయంలో నీ ద్వారా ఆ లాభానికి ఎలుగు కలుగుతుందేమో, నష్టం కలుగుతుందేమో అని నిన్ను సంపూర్తిగా నమ్మడం. అంటే రెండవదిగా నీ భర్త నిన్ను నమ్మేలాగా నీ ప్రవర్తన ఉండాలి. అదే సేమ్ టైం దేవుడు త్వరలో వధువైన సంఘాన్ని వివాహం ఆడటానికి వచ్చే యేసయ్య ఎదుట కూడా ఆయన భారీగా సిద్ధపడుతున్న మనందరం కూడా నమ్మకంగా ఉండాలి. 3వ మాట,
చదవండి 13వ వచనం. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుగును, తన చేతులార వాటితో పనిచేయను. ఏం చేస్తుందంట? పని చేస్తుంది. గొర్రెబొచ్చు దేనికి కారణం? దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు హిమమంతా నన్ను తెల్లగా, గొర్రెబొచ్చు అంత తెల్లగా అని. పరిశుద్ధతకు కారణం. గొర్రెబొచ్చు దేనికి కారణం? పరిశుద్ధతకు కారణం. ఇంకొకటి ఏంటంటే, ఊలుతో చేసిన వస్త్రాలు కాపుదలకి, చలికి రాకుండా కాపుదలు ఇచ్చేవిగా ఉంటాయి. మొదటగా గ్రహించవలసింది ఏమిటి అంటే కనుక, గొర్రెబొచ్చు పరిశుద్ధతకు కారణమై ఉన్నది. అంటే ఆవిడ ఎలా ఉంటుంది అంటే కనుక పరిశుద్ధంగా ఉంటుందని 4వ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. 10వ వచనం కాడి నుంచి చూసుకుంటే, మొదటి మాట, భార్య గుణవతి అయి ఉండాలి. ఒక స్త్రీగా ఉన్న నీవు ఆ గుణం కలిగి ఉన్నావా? అయితే నువ్వు ముత్యము కంటే అమూల్యమైన దానివని చెప్తున్నాడు. రెండవదిగా, నీ పెనిమిటి నీ యందు నమ్మిక ఉంచుతున్నాడా? నీవు నమ్మకంగా ఉంటే కనుక నీ ఇంటిలో నీ భర్త సంపాదనలో ఎప్పుడు కూడా లాభానికి తక్కువ కాదు, లాభ ప్రాప్తి, లోటు అనేది కలగదు, వెలితి అనేది కలగదు అని చెప్తున్నాడు. మూడవదిగా నీవు ఎక్కడుండి నీ భర్తకు లేకపోతే నీ అత్తింటి వారికి నష్టం చేయవు, కానీ నీ ఇంటి నిమిత్తము, నీ భర్త నిమిత్తము ఆలోచించి మేలు చేసేదానిగా ఉండవు. 12వ వచనం 2వ లైన్లో, అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. 13వ వచనం 2వ లైన్లో చెప్తున్నాడు, చేతులార వాటితో పనిచేసే గుణం. 5వ మాట 14వ వచనము కింద లైన్ నేను చదువుతున్నాను చూడండి. ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. దూరం నుండి అన్నీ కూడా పక్కనే సగ్గబెట్టేస్తూ ఉంటారు చాలామంది. అంటే కష్టపడకుండా సంపాదించేసుకోవాలనుకుంటారు. దూరం అంటే కష్టమే కదా. దూరం దేనికి సాదృశ్యంగా ఉందంటే కష్టానికి. దూరం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రయాణానికి. ఆ దూర ప్రయాణంలో ఈవిడ విసిగిపోతూ దూరం నుండి ఏం సంపాదిస్తుంది అంటే కనుక ఆహారము తెచ్చుకుంటుంది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను తొందరగా. 15వ వచనంలో 6వ మాట చదువుతున్నాను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఈ విషయంలో ఇక్కడ చాలామంది ఉపాధి హామీ పనికి వెళ్ళేవారు ఉంటే కనుక తన భర్త మరి పనికి వెళ్ళేసరికి తనకు ఆహారం సిద్ధపరచాలి. మరి ఏం చేస్తారు? తెల్లవారుజామునే లేచి ఆ పనులన్నీ చేసుకుంటారు. చాలా సిటీ సైడ్లో ఒకవేళ ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు ఇక లెక్కేసుకుంటే భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళ్తుంది. కానీ భార్య ధర్మం చేయాలి కనుక అనగా ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరచాలి కనుక భర్త కంటే ముందు లేచి తన బాధ్యతను తెల్లవారుజామున లేచి ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. తర్వాత భర్తకు కావాల్సి సిద్ధపరిచి తను కూడా పనికి వెళ్తుంది మన గ్రామాల్లో. కానీ సిటీ సైడ్ ఎలా ఉంటుందంటే, లేకపోతే పట్టణాల్లో కొందరు ఎలా ఉంటారంటే, ఎలాగైతే ఇక్కడ భార్యాభర్తలు పనిచేస్తున్నారో వాళ్ళు కూడా భార్యాభర్తలు పనిచేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలను బట్టి ఈవిడ ఏం చేస్తుందంటే, నీతో పాటు సమానంగా నేను కష్టపడలేదా? మరి టిఫిన్ ఎలాగా అంటే ఆర్డర్ పెట్టుకో, లేకపోతే చేసుకో అంటే బైబిల్ చెప్తున్న భార్య అలా ఉండమని చెప్పట్లేదు. నువ్వు భార్యగానే ఉన్నావు. నువ్వు భార్యగా ఉన్నందుకు నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక చీకటితోనే లేచే అలవాటు ఉండాలి. ఇంటి వారికి భోజనం సిద్ధపరిచే అలవాటు నీకు ఉండాలి. నువ్వు సిటీలో ఉన్నా, చదువుకున్న దానిపైన భారీగా ఉన్న నీకు దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, భర్త కంటే ఇంటి వారందరికంటే ముందు నువ్వు లేచే భారీగా ఉండాలి. బతకస్తురాల్లాగా ఉండకూడదు. అందుకనే చాలామంది పెద్దలు ఏమంటారు తెలుసా, ఇంత పొద్దెక్కింది ఇప్పుడు దాకా లేదు, నిన్ను బట్టి ఇంటికి అంతా దైత్యం అంటారు అనరా. మగోడు పడుకున్న ఏమనరు, కానీ
ఆడ మనిషి తొందరగా లేకపోతే పెద్దవాళ్ళు ఏమంటారంటే, నిన్ను బట్టి ఇంటికి అంత దరిద్రం, ఇప్పుడు దాకా పడుకుంటారా అని పెద్దవాళ్ళకి తెలుసు కనుక వారు తిడుతూ ఉంటారు. అందుకని ఆరో విషయంలో నీవు గమనించవలసింది, గ్రహించవలసింది, భారీగా ఉన్న నీవు వేకువనే అందరికంటే ముందు లేచి ఇంటి వారికి అందరికీ కూడా నీవు భోజనాలు సిద్ధపరిచేదానిగా ఉండాలి. ఏడో విషయం ఏం చెప్తున్నాడంటే, నీ ఇంటి దగ్గర పనిచేసే వారికి ఎవరికి ఎంత ఇవ్వాలో పత్యం అనగా జీతము సిద్ధపరిచేదానిగా, పనిని సిద్ధపరిచేదానిగా నీవు ఉండాలి. అంటే నీ ఇంటి వారి గురించే కాదు, తర్వాత నీకు బాధ్యత ఉంది, నీ దగ్గర పనిచేసే వారు ఉన్నారు, వారికి నువ్వు పనిని పురమాయించి వారికి పత్యము సిద్ధపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. 8వ వచనం, 8వ విషయాన్ని చెప్తున్నాను. 16వ వచనంలో 8వ విషయం, ఆమె పొలమును చూసి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించిన. ఏం చేసిందంట? కూడబెట్టిందా, ఖర్చు చేసిందా? ఇప్పుడున్న భార్యలు ఎలా ఉన్నారు అంటే కనుక ఖర్చు అయిపోయింది. అంటే భర్త మెయింటెనెన్స్కి ఇంత ఇస్తే దాంట్లోనే పొదుపుగా ఉండి, ఇది ఉంటే నా పిల్లలకు పనిచేస్తుంది అని కొంత దాచిపెట్టే స్త్రీలు ఉండేవారు. భర్తకు తెలియకుండానే ఎంతో కొంత అలా దాచిపెట్టేవారు ఉండేవారు. దాచిపెట్టిన దాన్ని ఏం చేసేవారంటే కనుక, ఆడపిల్లుంటే రేపొద్దుట అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఒక బిందె అవసరం అవుతుంది, లేదా ఆడపిల్లలు ఉంటే కనుక పెద్దదయ్యేసరికి పట్టాలు, చెవిలీలు ఇలాంటి వస్తువులే అవసరం అవుతాయని కొనేవారు పెద్దవారు కూడబెట్టి. అదే మాట, అలాంటి స్త్రీగా నువ్వు ఉన్నావా? వచ్చినదంతా విచ్చలవిడిగా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసి దానిలాగా ఉన్నావా? అలా ఖర్చు పెట్టి దానివైతే దేవుడు నీతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని చూపిస్తూ తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష ఒకటి నాటించిన, అది పొలమైన వస్తువైనా ఏదో ఒకటి నీవు ఎలా ఉండాలి అంటే కనుక కూడబెట్టేదానిగా అనగా దాచేదానిగా ఉండాలి. పొదుపు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆడమనిషికి పొదుపు లేకపోతే, ఆడమనిషికి పొదుపు లేకపోతే సంసారము ఎదుగు బొదుగు ఉండదు అని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు. మరి ఒకానొక నాడు నువ్వు పొదుపు చేసిందే నీ ఇంటికి ఆసరాగా ఉంటుంది. కొన్ని పర్యాయాలు ఇదివరకు ముసురు పట్టేసి 20 రోజులు 10 రోజులు పనులు లేక తాటి రొట్టెలు వేసుకుని, లేకపోతే ఏదో కుడుములు వేసుకుని, ఉప్మా వేసుకుని, ఎందుకంటే రైస్ ఉండేది కాదు. పెద్దవాళ్ళందరూ చెప్తారు, మీకు ఎలా తెలుసండి అంటే, నాకు చిన్నప్పుడు మా మామూలు చెప్పి కథలు ఇయ్యే. అన్నం పాడేస్తే ఊరుకునేవారు కాదు. అసలు అన్నం పాడేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకునేవారు. దీనికోసం ఎన్ని రోజులు పస్తున్నానో నీకేం తెలుసురా, అన్నం పాడేస్తున్నారు. ఒకవేళ కలిపేసి దిగబెడితే ఊరుకునేవారు కాదు. తినలేనప్పుడు అంత వేయించుకోకూడదు. ఇప్పుడు కూడా అది దొరక అనేక మంది అల్లాడివారు ఉన్నారు. నీకు ఎక్కువైపోయి తెలియట్లేదు. అంటే పొదుపు నీకు రావట్లేదు. కూడబెట్టే స్థితి నీకు, పొదుపు చేసే స్థితి నీకు ఉండాలి. ఇక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నేను వేరే ఒక స్త్రీ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈరోజు స్త్రీలుగా ఉన్న అందరి జీవితాల్లో, జ్ఞానవంతురాలుగా ఉండి కుటుంబాలను కట్టుకునే వారి జీవితాల్లో, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఈ రాస్తున్న ఈ మాటలు ఎలా ఉన్నాయి అంటే కనుక, తన తల్లి చెప్తుంది ఈ మాటలన్నీ కూడా. భార్య ఎలా ఉండాలి అంటే కనుక గుణవతిగా ఉండాలి. అలాంటి భార్య నువ్వు చేసుకుంటే కనుక అది ముఖ్యముల కంటే అమూల్యమైనది. అలాంటి భార్య ఎలా ఉంటుందో ఈ గుణగణాలన్నీ చెప్తున్నాడు. అలాంటి తల్లిగా, అలాంటి భార్యగా నువ్వు ఉంటే కనుక, చివరిగా నేను ఈ మాటలు చదివించేసి ముగిస్తాను. 28వ వచనాన్ని చదువుదాం. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు అందుకు. ఎవరంట? పిల్లలు లేచి అంటారంట, అమ్మా నువ్వెంత గొప్పదానివమ్మా, నువ్వెంత మంచిదానివమ్మా, నీలాంటి తల్లి ఇంకొకరు లేరమ్మా అంటారు. ఎప్పుడు అంటే కనుక ఇదిగో చెప్పుకున్న ఈ 8 లక్షణాలు గృహిణిగా ఉన్న లేదా భార్యగా ఉన్న
కుటుంబాన్ని కట్టుకోవలసిన నీ జీవితంలో ఉన్నప్పుడు నీ కడుపును పుట్టిన పిల్లలు లేచి నిన్ను అమ్మా నువ్వెంత ధన్యురాలు, ఎంత గొప్పదానం అంటారంట. అదే సేమ్ టైం భర్త అంటాడంట. భర్త ఏమంటాడంటే తెలుసా, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మను అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలామంది ఆడవాళ్ళను చూశాను, చాలామంది పతివ్రతలుగానే మంచోళ్ళ కిందనే కొనసాగుతున్నారు, కానీ నా భార్యమైన నీవు వాళ్ళందరినీ మించిన దాన్ని. నా దృష్టిలో అసలు నీవు చేస్తున్న విధి విధానాలు చూసి, కుటుంబాన్ని నడిపిస్తున్న విధానం చూసి, పిల్లల్ని పెంచుతున్న విధానం చూసి, కుటుంబంలో ఏ లోటు రాకుండా కూడబెట్టిన దాంతో నువ్వు కొంటున్న విధానం చూసి, అందరికంటే ముందు లేచి మా అందరికీ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలను చూసి, ఇంటి పనివారికి నువ్వు సిద్ధపరుస్తున్న బద్దాలను చూసి, జీతాన్ని చూసి, అబ్బా నువ్వు చేస్తున్న ఈ పనిని చూసి, ఈ గృహ నిర్వాహకత్వం చూసి నాకు భారీగా వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను చూసిన ఆడవాళ్ళందరికంటే నా భార్యమైన నీవు చాలా గొప్పదానం అంటాడంట. పిల్లలు లేచి అంటారంట, అమ్మ నువ్వు ధన్యురాలు, నువ్వు మంచిదనుకో, నీలాంటి తల్లి మాకు దొరకటం అదృష్టం అంటారంట. భర్త అంటాడంట నీలాంటి భార్య నాకు దొరకటం అదృష్టం. నేను చాలామందిని చూశాను, నీళ్ళంత ఉత్తమురాలు, ఎంతటి స్థితిగతులు కలిగిన వారు నేను చూడలేదు. వారందరూ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, వేరే వాళ్ళకి భార్యలుగా ఉంటే ఉండొచ్చు, కానీ నా భార్యమైన నీవు వాళ్ళందరినీ కూడా మించిన దానిలో. చాలామంది పతివ్రతలను చూశాను నేను, కానీ నువ్వు వాళ్ళందరికంటే మించిందాను. ఒక భార్యకి, ఒక తల్లికి ఇంతకంటే పొగడతలు ఎక్కడి నుంచి కావాలండి? మన ఇంట్లో వాళ్ళే మనల్ని పొగడకుండా, మనము నమ్మొచ్చిన భర్తే మనల్ని ద్వేషిస్తూ పొగడకుండా ఉంటే ఇంకెందుకు మన జీవితం? అంటే నువ్వు అతని దగ్గర సరిగా నమ్మకంగా నువ్వు బ్రతకలేదు కాబట్టి నీ భర్త నిన్ను చేదరించుకుంటున్నాడేమో. నీ కడుపును పుట్టిన బిడ్డల ఎదుట, అమ్మా నన్ను మోసేవు, నన్ను కన్నావు, నాకెంత సదుపాయం చేసినా నీకంటే మించిన వాళ్ళు ఎవరుంటారమ్మా అని పిల్లలు అనకుండా, ఎందుకు నన్ను కన్నావు అన్నారంటే కనుక మనం సరిగా పెంచట్లేదు. ఇంకెందుకు మనం? వాక్యం నమ్మదగినదండి. వాక్యం చెప్తున్న విషయాలు ఏంటో తెలుసా? ఒక స్త్రీ గురించి సుస్పష్టంగా ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారంటే కనుక, జ్ఞానవంతురాలుగా నువ్వు ఉన్నావా? అయితే ముత్యము కంటే అమూల్యమైన దానివో. నువ్వు కుటుంబాన్ని కట్టుకునే స్థితిగతులు ఇదిగో ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న విధానాలు నీ జీవితంలో ఉన్నాయా? అయితే నీ భర్త నిన్ను పొగడటానికి, నీ పిల్లలు నిన్ను ధన్యురాలంటకే సమయం ఆసన్నమైంది. ఎంతకాలము ఉన్నావు ఆ పొగడతలో, ఆ అభిమానము లేకపోతే ఆ మెప్పు పొందుకునేంత వరకు కూడా మరింత ఓపిక బట్టి నీ గృహ నిర్వాహకత్వాన్ని, నీ భార్య ధర్మాన్ని, నీ ఇల్లాలి ధర్మాన్ని, నీ తల్లి ధర్మాన్ని, నువ్వు యజమానురాలి ధర్మాన్ని చక్కగా చూస్తున్న దేవుని ఎదుట వాక్యము చెప్పిన రీతిగానే నిర్వర్తిస్తే కనుక నీ భర్త నిన్ను ప్రశంసిస్తాడు, నీ పిల్లలు నిన్ను ధన్యురాలంటారు. నిన్ను బట్టి నీ భర్త గౌనుల ఎదుట పొగడబడతారని రాయబడింది. నిన్ను బట్టి పలానా జ్ఞానవంతురాలైన ఆ భర్త. ఇప్పుడంటే ఎలా తెలుసా? భర్త పేరు తర్వాత భార్య పేరు ఉంటుంది, కానీ నీ సత్ప్రవర్తనను బట్టి ఏమైపోతుందో తెలుసా? గౌనుల దగ్గర, ఊరి పొలిమేరల దగ్గర, ఊరి రచ్చబండల దగ్గర ఏమి భార్యను పొందుకున్నవయ్యా నువ్వు? నీ భార్యను బట్టి కదా నీ కుటుంబ స్థితిగతులు ఇలా ఉన్నాయి, నీ భార్యను బట్టి కదా నువ్వెంత ఉందాగా ఉండగలుగుతున్నావు అని గౌనులు ఎదుట నిన్ను బట్టి నీ భర్తకు మెప్పు కలుగుతుంది. అలాగ నువ్వు ఉండగలిగితే కనుక, ఈ గుణగణాలన్నీ కూడా నీలో ఉంటే కనుక నీవు నీ భర్త చేత పొగడబడతావు, నీ భర్తకు నిన్ను బట్టి గౌరవం దక్కుతుంది, నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను ధన్యురాలంటారు. అలాగా నిన్ను గణపరచడానికి, నీవు దేవుడి చేత ఘనతను పొందుకోవటానికి దేవుడిచ్చిన ఆ స్థితిని, అనగా భార్యతత్వాన్ని, లేకపోతే జ్ఞానవంతురాలుగా ఇల్లు కడతావని ఒక ఇంటికి నిన్ను పంపించాడు కనుక ఆ జ్ఞానవంతురాలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ, మీ అందరికీ అనుగ్రహింపబడును గాక.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.